హాయ్ అండి, నమస్తే ఎవ్రీవన్. హౌ ఆర్ యు ఆల్? హోపింగ్ యు ఆర్ ఫైన్. సో ఈ రోజు ఒక మంచి టాపిక్ తో వీడియోలో మీ ముందుకు వచ్చాను. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఎంఫాటిక్ ప్రొనౌన్ గురించి ఇప్పుడు దాని గురించి చెప్తున్నానండి. ఎందుకంటే ఈ రెండు దాదాపు సేమ్ గానే ఉంటాయి. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఆ చిన్న కన్ఫ్యూజన్ ఎలా పోగొట్టాలో సింపుల్ ట్రిక్ తో మీకు ఈరోజు చెప్తాను. సో ముందు అసలు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఎంఫాటిక్ ప్రొనౌన్ అంటే ఏంటో చూద్దాం. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఆర్ ఎంఫాటిక్ ప్రొనౌన్ అంటే ప్రొనౌన్స్ ఎండ్స్ విత్ సెల్ఫ్ ఆర్ సెల్వ్స్. సో మనకి ప్రొనౌన్స్ లో సెల్ఫ్ అని సెల్వ్స్ అని వింటుంటాం కదా, చూస్తుంటాం కదా. చూడండి, ఐ ఉంది అనుకోండి, ఐకి రిలేటెడ్ మై సెల్ఫ్, వి అవర్ సెల్వ్స్, హీ హిమ్ సెల్ఫ్, షీ హర్ సెల్ఫ్, ఇట్ ఇట్ సెల్ఫ్, దే దెమ్ సెల్వ్స్. యు నువ్వు అన్న అర్థంలో అయితే యువర్ సెల్ఫ్, యు మీరు అన్న అర్థంలో అయితే యువర్ సెల్వ్స్. సో ఇప్పుడు సెంటెన్సెస్ చూద్దాం. శరత్, నేను ఒక క్వశ్చన్ అడగలిగారా? ఇంతకీ అసలు రిఫ్లెక్షన్ అంటే ఏంటో తెలుసా నీకు? రిఫ్లెక్ట్ అవ్వడం. రిఫ్లెక్ట్ అవ్వడం, ఏం రిఫ్లెక్ట్ అవ్వడం? ఇమేజ్. సో మనం మిర్రర్ లో చూసుకున్నప్పుడు మన ఫేస్ ఇమేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో మరి ప్రొనౌన్స్ లో రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ అంటే ఏంటి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే? ఇప్పుడు నేను సెంటెన్స్ రాశాను, ప్రాక్టికల్ గా చూపిస్తాను. చూడండి, ఇదేంటి కనిపించిందా? ఐ రిపేర్ ద బైసికల్ మై సెల్ఫ్ అంటే నా బైసికల్ నేనే రిపేర్ చేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని నేను ఇలా క్లోజ్ చేస్తాను. చూడండి, ఇలా ఫోల్డ్ చేసినప్పుడు కరెక్ట్ గా చెప్పు. ఓంకారం ఏం కాదు కానీ నువ్వు. సో అయ్యేనే దాని ఎదురుగా మై సెల్ఫ్ అని వచ్చింది, చూసారా? కరెక్ట్ గా అయ్యి మై సెల్ఫ్ ఎదురెదురుగా వస్తాయి, లైక్ మిర్రర్ ఇమేజ్ అన్నమాట. అందుకే వీటిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటారు. అలాగేనమ్మా. అలాగే హీ ఉందనుకో, ఇక్కడ హిమ్ సెల్ఫ్, షీ హర్ సెల్ఫ్, జస్ట్ అర్థం అవడం కోసం అండి. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే మిర్రర్ ఇమేజ్ లాగా ఎదురెదురుగా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం సెంటెన్సెస్ చూద్దాం. మీరు ఆన్సర్ చేస్తాడు. ఐ కుక్ ఫుడ్ మై సెల్ఫ్. సో ఐ అనేది ప్రొనౌన్ అన్నమాట. సో ఐకి మై సెల్ఫ్ అంటే నా ఫుడ్ నేనే వండుకున్నాను, నా అంతటి నేనే. దే లెర్న్డ్ డ్రైవింగ్ దెమ్సెల్వ్స్. ఎందుకంటే దే అనే ప్రొనౌన్ కదా. దెమ్సెల్వ్స్ అంటే వాళ్ళంతా వాళ్ళే డ్రైవింగ్ నేర్చుకున్నారు. హీ సాల్వ్డ్ ద ప్రాబ్లం హిమ్సెల్ఫ్. సో హీ హిమ్సెల్ఫ్ తనంతట తనే ప్రాబ్లం ని సాల్వ్ చేసుకున్నాడు. అండ్ షీ డాష్ లెర్న్డ్ ఇంగ్లీష్. సో ఇక్కడ చూసారా, షీ డాష్ లెర్న్డ్ ఇంగ్లీష్ హర్సెల్ఫ్. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి. ఇక్కడేమో లాస్ట్ లో బ్లాంక్ వచ్చింది, ఇక్కడేమో పక్క పక్కనే వచ్చాయి. షీ హర్సెల్ఫ్ అంటే తనంతట తానే ఇంగ్లీష్ నేర్చుకుంది. ఎంఫటిక్ అంటే ఏం లేదండి, మనం కొంచెం డబ్బాలు పెట్టుకుంటాం కదా, నేను సూపర్, ఆహా ఓహో అని నేనే చేశానని, అలాగే నా అంతట నేనే చేశాను అని చెప్పడం, తనంతట తనే చేసింది అని చెప్పడం అన్నమాట. దీన్ని ఎంఫటిక్ అంటారు, ఎంఫసైజింగ్ అని కూడా అంటారు అన్నమాట. సో షీ హర్ సెల్ఫ్ లెర్న్డ్ ఇంగ్లీష్ అంటే ఆమె తనంతట తనే నేర్చేసుకుంది ఇంగ్లీష్. ఇప్పుడు చెప్పు, యూ డాష్ కంప్లీటెడ్ ద హోంవర్క్ అంటే నీ అంతటా నువ్వే హోంవర్క్ కంప్లీట్ చేసుకున్నావు, నేను హెల్ప్ చేయకుండా నీ అంతటా నువ్వే హోంవర్క్ కంప్లీట్ చేసుకున్నావు. వి డాష్ మేడ్ ఇట్ పాసిబుల్ అవర్ సెల్వ్స్ మా అంతటా మేమే దాన్ని సాధ్యమయ్యేలా చేసాం. దేన్ని? మా ఛానల్ ఇంప్రూవ్ చేసుకోవడం, స్టాండర్డ్ చేసుకోవడం. వి ఆర్ సెల్వ్స్ మేడ్ ఇట్ పాసిబుల్. సో ఇలాంటివి మరి ఇంకా చాలా ఉన్నాయండి. సో ఇది చాలా మందికి కన్ఫ్యూజింగ్ గా ఉంది. సో మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ లో స్టార్టింగ్ ఎండింగ్ వస్తాయి ప్రొనౌన్స్. అదే ఎంఫటిక్ ప్రొనౌన్ లో సైడ్ బై సైడ్ వస్తాయి, చూసారా? షీ హర్ సెల్ఫ్, యూ యువర్ సెల్ఫ్, వి అవర్ సెల్వ్స్. అర్థమైంది కదా? ఫస్ట్ అండ్ లాస్ట్ సైడ్ బై సైడ్, సెల్ఫ్ ఆర్ సెల్వ్స్. క్లియర్? ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.